సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణకు రావద్దు అని నాకు చాలా మంది అధికారులు ఫోన్ చేయడం జరిగిందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. పోలీసులు తనకు ఎస్కాట్ ఇవ్వలేదని పోలీసులు నిరాకరణ చేశారని ఆయన ఆరోపించారు. ఈ స్థలం సమస్యను మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లగా మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. సిద్దిపేటలోని ఈ స్థల వివాదంలో ఎవరు అడ్డుపడిన అంబేద్కర్ మాల యువజన సంఘానికి పట్టా ఇప్పిస్తామని తెలిపారు. సిద్దిపేటలోని అంబేద్కర్ మాల యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆవిష్కరించారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పూర్వీకుల నుండి మాలలకు చెందిన ఈ స్థలంకు పట్టా ఇవ్వాలని కలెక్టర్ను కోరడం జరిగిందన్నారు. తనకు ఎస్కాట్ అవసరం లేదని, తనకు రాజ్యాంగమే రక్షణ అని పేర్కొన్నారు. చాలా మేము ఎందుకంటే దయచేసి మన కమిటీ సభ్యులు ఎక్కడున్నా అందరూ రావాలి. మనం 68వ వర్ధంతి సందర్భంగా మనకు అంబేద్కర్ ఏం చెప్పిండు? మనందరికీ సమీకరించు, పోరాడు, బోధించు. మనం ఎప్పుడైతే మనం ప్రశ్నించామో ఎదురు మనం బాధ్యత అని చెప్పి మనకు అంబేద్కర్ చెప్పడం జరిగింది. ఇక నేను సిద్దిపేటకి వచ్చి ఎస్సీ ఎస్టీ కమిషన్ రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు మరి పురుషోత్తం గిట్ల వాళ్ళందరూ వచ్చి నాకు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇలా మాకు ఎస్సీల భూమి మరి 1100 సర్వే నంబర్లో మాకు ఇప్పటికే అన్యాయం జరిగింది ఎస్సీలకు. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినా కానీ మా భూమిలో ఉంచుకొని ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించుకున్నారు. మాకు తప్పకుండా ఇక్కడ జాగా ఉన్న బొందరగడ్డ ఉన్నది మీరు కూడా చూసిండ్రు. దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా సిద్దిపేట ఈ ప్రాంతవచ్చులే కనుక మీరు బొందరగడ్డ ఉండే జాగా చూసిండ్రు. తప్పకుండా న్యాయం చేయాలంటే అప్పుడే కలెక్టర్ గారు చెప్పిన తప్పకుండా ఈ న్యాయం చేయాలి కలెక్టర్ గారు. ఇది మా వాళ్ళు, నాకు తెలిసింది, నేనే ప్రత్యేకంగా సాక్షిని, మా వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత నేను ఉందని చెప్పి కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇచ్చిన. కానీ మరి పొలిటికల్ కారణమో తెలియదు, మరి ఇక్కడ ఎవరి ఒత్తిడిలో తెలియదు. కానీ మరి మున్సిపల్ శాఖకి ఉంటుంది, మున్సిపల్కి ఉంటుంది జాగా అని చెప్పి కూడా కరెక్ట్ గా చెప్తే లేదు సార్ అట్లా కాదు, మీరు రెవెన్యూ రికార్డ్ తీయండి, అది కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను కరెక్ట్ గా చెప్పిన. నేను మనందరూ కూడా మా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆఫీస్ కష్ట కూడా కలెక్టర్తో మాట్లాడినా. మరి మా వాళ్ళు పంపిస్తున్నా సార్ తప్పకుండా చూడాలి, తప్పకుండా కలెక్టర్ గారు తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయవలసిన బాధ్యత ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్నట్టు నాకు కానీ, ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న మీ కలెక్టర్ ఐఏఎస్ గా మీకు ఆ బాధ్యత ఉన్నది కనుక తప్పకుండా చేయాలని చెప్పి కలెక్టర్ గారు చెప్పిన తప్పకుండా చేస్తామన్నాడు. ఆర్డీఓ చెప్పినా, ఎంఆర్ చెప్పినా అన్నాడు. మరి ఇంతవరకు ఇంకా ఎలాంటి మన పరిష్కారం దొరకలేదు. అయితే మున్సిపాలిటీ వాళ్ళు ఏంటంటే ఈ స్థలం మాదే అంటున్నారు. ఇప్పుడు మున్సిపాలిటీలో నేను అడిగిన కలెక్టర్ గారు, మున్సిపాలిటీకి ఎన్నో స్థలాలు సిద్దిపేటరు ప్రభుత్వ జాగరణలో వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఈ స్థలంలో ఎస్సీలకు వచ్చే స్థలాన్ని మా స్థలం అనడం ఎందుకు అంటున్నారు? ఎస్సీలో ఇంతగా అన్యాకాంతం అయిపోయింది. మా మంగళూరు కటింగ్ చేస్తే తిరుగులో కటింగ్ అయిపోయింది. జాగా ఎంతో జాగా ఉంది, చిన్న పొజిషన్ జాగా ఇప్పటికే కటింగ్ అయిపోయి దీపకల్మకి మిగిలింది. ఇది ఈత కూడా కాజేయాలని చెప్పి ఇక్కడ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మరి కుట్రలు మనం తిట్టుకుంటారని చెప్పి నేను మీ అందరినీ కొడుతూ ఉన్నా. ఈ రోజు ఈ కార్యక్రమం రావాలంటే రావద్దు అని చెప్పి పేరు చెప్పాను, కానీ ప్రభుత్వ అధికారులు అందరూ ఫోన్ లేనారు. సార్ మీ దయ సార్, మీరు ఒకసారి రాకుండా